సార్ మనకు గృహిణులు చాలామంది మ్యారీడ్ ఉమెన్స్ కావచ్చు. అదేవిధంగా ఎంప్లాయీస్ అంటే వర్క్ ఏదో ఒక ప్రైవేట్ వర్క్ చేస్తున్నటువంటి చాలామంది ఎంప్లాయీస్ కావచ్చు. అదేవిధంగా లాస్ట్ 1 ఆర్ 2 మార్క్స్ తోటి లాస్ట్ టైమ్ నోటిఫికేషన్‌లో జాబ్ కోల్పోయినటువంటి అభ్యర్థులు కావచ్చు. వీళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే బావుంటుంది? వీళ్ళకి మీరు ఒక మెంటార్‌గా, ఒక సీనియర్ ఫ్యాకల్టీగా మీరిచ్చేటువంటి సలహాలు గాని, సూచనలు గాని? సార్ నాది సార్. మన దగ్గర గూడా సార్, మన ఓకే. దగ్గర మనం మెంటర్‌షిప్ ఇచ్చే వాళ్ళలో గూడా చాలామంది హౌస్ వైఫ్స్, హ్మ్. ఇట్లా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసే ఎక్కువ మంది ఉంటారు. ఓకే. బికాజ్ వాళ్ళు టైం తీయలేరు. వాళ్ళకి ఓకే. వర్క్ ప్రెషర్ ఎక్కువుంటది. ఓకే. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అనుకోండి సార్, ఓకే. వాళ్ళకి కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉంటది. అవును. అండ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి కొంచెం సాఫ్ట్‌వేర్ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఓన్లీ సాటర్‌డే, సండే మాత్రమే టైమ్ ఇస్తారు. ఓకే. బట్ మెంటర్‌షిప్ మాత్రం అవుతూ ఉంటది వీళ్ళకి. ఓకే. అయితే ఐ సెడ్ దే ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ సార్. ఓకే. ఐ విల్ టెల్ యూ వై. ఓకే. నువ్వు యూపీఎస్‌సి మాత్రమే ప్రిపేర్ అవుదామని అశోక్ నగర్‌కో, ఢిల్లీకో వెళ్తే హ్మ్. డీవియేషన్స్ ఎక్కువుంటాయి. ఓకే. అదే నువ్వు హౌస్ వైఫ్‌గా లేదా ఇంట్లో ఉండి లేదా ఒక జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటే డీవియేషన్స్ ఆల్రెడీ అయిపోయింది. ఇక ఓకే. డీవియేషన్స్ ఉండవు. ఓకే. సో, నువ్వు ఓన్లీ యూపీఎస్‌సికే టైమ్ తీయాలి. అవును. నువ్వు ఆల్రెడీ డీవియేషన్‌లో ఉండి యూపీఎస్‌సికి టైమ్ తీయాలి. ఇట్స్ ఎ అవును. గుడ్ థింగ్. ఓకే. ఇట్స్ ఎ గుడ్ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఓకే. సో, నువ్వు తీయాల్సింది రోజు 2-3 గంటల టైం. ఓకే. మోర్ దెన్ ఎనఫ్. ఓకే. మీ ఐక్యూ లెవెల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సిలబస్ బై హార్ట్ చేయండి. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడండి. ఓకే. ఆన్‌లైన్‌లో క్లాసులు వినండి. ఓకే. ఎగ్జామ్ ఒక మెంటర్‌ని చూజ్ చేసుకోండి. ఓకే. వీక్లీ ఎగ్జామ్‌లు రాయండి. ఓకే. ఆన్సర్ రైటింగ్ చేసుకోండి. ఓకే. ఆన్సర్ రైటింగ్ చేసుకొని ఒక 1 ½ ఇయర్ చేయండి. ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేస్తది. ఓకే. యూ ఆర్ యాక్చువల్లీ బ్లెస్డ్. ఓకే. ఇది 1. ఓకే. 2 హ్మ్. మొన్న రీసెంట్‌గా గ్రూప్ 1 కాని వాళ్ళకి ఓకే. మీరు పేపర్ తీసుకొని, ఓకే. పెన్ తీసుకొని హ్మ్. 5 కారణాలు రాయండి. ఓకే. నాకెందుకు గ్రూప్ 1 ఈసారి రాలేదు అని 5 కారణాలు రాయాలి. ఓకే. నా ఉద్దేశంలో హ్మ్. ప్రెజెంటేషన్స్ నేను సరిగ్గా చేయలేకపోయినా. ఓకే. 2 తెలంగాణ మూవ్‌మెంటు, తెలంగాణ హిస్టరీ హ్మ్. లేదా ఏపీ జాగ్రఫీలో హ్మ్. సరిగా మార్కులు రాలేదు. ఓకే. 3 హ్మ్. ఎస్సేలో తక్కువొచ్చాయి. ఓకే. 4 అసలు నేను రివిజనే చేయలేదు. ఓకే. 5 నోట్స్ మేకింగ్ చేయలేదు. ఓకే. ఇలా 5, 10 కారణాలు మీరు రాయండి. ఓకే. ఆ కారణాల మీద మాత్రమే పని చేయండి. ఆ కారణాలు తప్ప మిగతా కారణాలు అవసరం లేదు. ఓకే. బికాజ్ యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కదా సార్. ఓకే. అంతే కదా సార్. అవును. ఇప్పుడు నాకు రాలేదంటే నాకెందుకు రాలేదో నాకు తెలుస్తది. ఆ కారణాల మీద మాత్రమే నువ్వు వర్క్ చేసి ఇంప్రూవ్ ఓకే. చేసుకుంటే ఓకే. ఎందుకు రాదు సార్? ఎందుకు రాదు సార్? అవును. ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు 400 మార్కులు హ్మ్. 410 మార్కులు వచ్చినోడికి హ్మ్. ఇంకో 50 మార్కులు కావాలి సార్. అవును. 300, 350 మార్కులకు వచ్చిన వాళ్ళకి హ్మ్. ఇంకో 150, 100 మార్కులు ఎక్కువ కావాలి సార్. ఓకే. అంటే ప్రతి పేపర్‌లో 20 మార్కులు పెంచుకుంటూ పోయినా అయిపోయింది సార్. ఇలా మీరు యేసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశ్యం సార్.